అందరికీ నమస్కారం. తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ కొమ్మూరి సాంబశివరావు గారు రచించినటువంటి 13 గంటల కొట్టిన గడియారం 4వ భాగం. రాజు బంగళాకి కొంచెం దూరంలో నిలబడి బంగళా వైపు చూస్తున్నాడు. క్రింద అంతస్తులో దీపాలు లేవు. మేడ మీద కొన్ని గదుల్లో మాత్రమే దీపాలు వెలుగుతున్నాయి. కాసేపటికి మేడ వెనక వైపున్న గదిలో దీపం వెలగటం ఆ గది కిటికీ అద్దంలోంచి కనిపించింది. రాజు ఒకసారి వీధి రెండు వైపులా చూసి గేటు పక్కకు వెళ్ళాడు. గేటు మూసింది. చటక్కన ప్రహరీ కూడా దూకి బంగళా ఆవరణలో ప్రవేశించాడు. కుక్కలేమైనా ఉన్నాయేమో అని, కాపలా వాళ్ళు ఉన్నారేమో అని. ఉన్నా తప్పదు అనుకుని క్రోటన్ల పక్క నుంచి నక్కి నక్కి వంగి నడిచాడు. వీధిలో దీపాల కాంతి కొంతవరకు ఆ ఇంటి తోటలో పడుతోంది కనుక నిటారుగా నిలబడి నడవడానికి వీల్లేదు. వసారా పక్కకు వెళ్ళాడు. తలుపు మూసి ఉంది. లోపల గడియ పెట్టున్నదో దగ్గరేసి ఉందో చూడాలనుకుని ధైర్యంగా వసారాలోకి వెళ్ళి తలుపు తోశాడు. తెరుచుకోలేదు. మళ్ళీ తోటలోకి వచ్చి ఇంటి వెనక్కి పక్కకు వెళ్ళాడు. మేడ మీద ఓ గదిలోంచి అస్పష్టంగా మాటలు వినిపించాయి. ఒకసారి చుట్టూ చూశాడు. దగ్గరలో ఒక మామిడి చెట్టు కనిపించింది. సందేహించకుండా గబగబా చెట్టెక్కాడు. కిటికీలోంచి తెర మీద బొమ్మల మళ్ళీ ఆ గదిలో ఇద్దరు కనిపిస్తున్నారు. మాటలు కూడా స్పష్టంగా వినిపించసాగాయి. సునీ, నువ్వంటే నాకు ప్రాణం. ఇదంతా నీకోసం చేశాను. అతను ఆమె ఒళ్ళోంచి తల ఎత్తి జాలిగా ఆమెను చూసి అన్నాడు. అతను తల ఎత్తినప్పుడు అతని ముఖం చూశాడు రాజు. అతనేనా గజ దొంగ? హంతకుడు అతనేనా? ఆనందరావుని హత్య చేసిన ఆ గజ దొంగ సునీతతో అంత చనువుగా ఉన్నాడేమిటి? ఇద్దరూ కలిసి హత్య చేశారా? తను అనుకున్నట్టుగా సునీత అతని బందీ కాదేమో, అతని ముఠాలో మనిషేమో. నా కోసం నువ్వంత శ్రమపడి ఉండవలసిన అవసరం లేదు. ఇన్ని ప్రమాదాలకు గురి కాకుండా మొదటే అంటూ అతని తల మీద చేతులు పెట్టి తన ఒళ్ళోకి వంచింది తల సునీత. ఆ గజ దొంగ మొహం తన మొహానికి ఎదురుగా లేనప్పుడు ఆమె చూపు మారింది. అందులో ఆప్యాయత లేదు, అనురాగం లేదు, భయము, ఆలోచన గోచరిస్తున్నాయి. రాజు ఆ ఇద్దరి సంభాషణ మరికొంతసేపు విన్నాడు. పరిస్థితి బోధపడ్డది. ఆ గజ దొంగ ఇన్ని అఘాయిత్యాలు సునీత కోసం చేశాడని గ్రహించాడు. చెట్టు మీద నుంచి కిందకి దిగాడు. బయటికి వెళ్ళి పోలీసులకు టెలిఫోన్ చేస్తే తను తిరిగి వచ్చేలోగా గజ దొంగ వెళ్ళిపోతాడేమో. రాజు ఆలోచించాడు. వెనక నుంచి తలుపు ఏదైనా తెరిచి ఉండదా అనుకుంటూ ఇంటి వెనక్కి వెళ్ళాడు. వెనక తలుపులు కూడా లోపల గడియ పెట్టుంది. ఇక తను చేయగలిగిందేం లేదు. పోలీస్కి టెలిఫోన్ చేయటమే ఉత్తమమైన పని అనుకుంటూ రాజు వెనక్కి తిరిగాడు. క్రోటన్ల వెనక నుంచి నడుస్తున్నాడు. ఇంటి ముందు వైపుకు రాగానే వాకిలి తలుపు తెరిచి ఉండటం, కింది హాల్లో దీపం వెలిగించి ఉండటం గమనించాడు. ముందున్న ప్రహరీ గోడ వద్దకు వెళ్ళాలంటే హాల్లోంచి వచ్చే వెలుగు తన మీద పడుతుంది. హాల్లో ఎవరున్నారో అని సందేహిస్తూ అక్కడే నిల్చున్నాడు. హాల్లోంచి ఒక యువతి బయటకు వచ్చింది. వసారాలో నిలబడి వీధి వంక చూస్తోంది. ఒకవైపు నుంచి వెలుగు ఆమె మొహం మీద పడుతోంది. చాలా అందంగా ఉంది. ఈమె ఎవరు? ఈ గజ దొంగ ఇంట్లో ఎందుకుంది అని రాజు ఆలోచిస్తున్నాడు. ఆమె వసారా వరకు నడిచింది. అక్కడ పచారులు చేస్తున్నంతసేపు ఆమె తను కదలటానికి వీల్లేదు. అచేతనంగా అలా నిలబడటం రాజు నైజానికే విరుద్ధం. ఆమె గేటు దగ్గరికి వెళ్ళటం చూసి చప్పుడు చేయకుండా వసారాలకు వెళ్ళి స్తంభం వెనక దాక్కున్నాడు రాజు. ఆమె వెనక్కి వచ్చి మళ్ళీ గేటు వైపు తిరిగినప్పుడు హాల్లో ప్రవేశించాడు. తలుపు లోపల గడియ పెడదామనుకున్నాడు. కానీ ఆ ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోవాల్సి వస్తే తనకే ఆటంకం అవుతుందని తలుపు తెరిచే ఉంచాడు. హాల్లోంచి మేడ మీదకి మెట్లున్నాయి. అడుగులో అడుగేసుకుంటూ మెట్లెక్కాడు. తిన్నగా సునీత గజదొంగ ఉన్న గది వైపు వెళ్ళాడు. ఆ గదికి కొంచెం దూరంలో ఆగి చెవులు రిక్కించుకుని విన్నాడు. అస్పష్టంగా మాటలు వినిపిస్తున్నాయి. రివాల్వర్ చేత్తో పట్టుకుని తలుపు వైపు నడిచాడు. తలుపు వేసి ఉంది. నెమ్మదిగా తలుపు తోశాడు. కొంచెం కదిలింది. తలుపు లోపల గడియ పెట్టలేదు. చటుక్కున తలుపును ఒక్క తోపు తోసి లోపలికి ప్రవేశించి చేతులెత్తు అని ఆజ్ఞాపించాడు. అప్పుడు చూశాడు ఆ గదిలో దృశ్యం. గజ దొంగ మంచం మీద కూర్చునున్నాడు. అతని ఒళ్ళో సునీత కూర్చొనుంది. సునీత నడుం చుట్టూ చెయ్యి వేశాడు అతను. ఎవరు నువ్వు అడిగాడు అతను చేతులు ఎత్తకుండా. సునీత నడుం చుట్టూ వేసిన చేయి కూడా తీయకుండా. పోలీస్ అన్నాడు రాజు ఆ దొంగను భయపెట్టేందుకు. ఆ గజ దొంగ కళ్ళు మెరుస్తున్నాయి. రాజుని విషజ్వాలలు కక్కుతూ చూశాడు. ప్రాణం మీద ఆశ ఉండే ఈ గదిలోకి వచ్చావా అన్నాడు.
ప్రాణం మీద ఆశ వదులుకోవాల్సింది నువ్వు. పిచ్చి వేషాలు వేశావంటే ఒళ్ళంతా తూట్లు తూట్లు చేసేస్తాం అని రాజు బెదిరించాడు. గజదొంగ వెనక పెట్టుకున్న చెయ్యి ఒక్క విసురులో ముందుకు లాగాడు. సరిగ్గా ఆ సమయానికి సునీత తన చేత్తో అతని చెయ్యి లాగింది. అతను వెనక జేబులోంచి తీసిన పిస్తోలు చేతిలోంచి కింద పడింది. ఎంత పని చేశావు అన్నాడు గజదొంగ సునీతను చూసి. ఆ పోలీస్ కాలుస్తాడని భయమేసింది అన్నది సునీత. అతని వెనక జేబులో పిస్తోలుందని అది తీయబోతున్నాడని తెలిసి సునీత అతని చేయి లాగిందని రాజు గ్రహించాడు. కానీ ఆ గజదొంగ సునీత తనకు హాని చేస్తుందని అనుకోలేదు. మిగతా వాటిలో అంత తెలివి చూపిన ఆ గజదొంగ సునీత విషయంలో అవివేకి కావటం ఆశ్చర్యం కలిగించింది రాజుకి. కానీ ఆమె మీద ఉన్న మమకారం వల్లే అతని బుద్ధి మందగించిందని, ఆమె మీద ఉన్న వ్యామోహం వల్లే అతని బుద్ధి వక్రగతి బట్టి ఇన్ని ఘోరాలు చేయించిందని రాజు గ్రహించాడు. ఇక పిచ్చి వేషాలు వేయక లేచి నిలబడు అన్నాడు రాజు పిస్తోలు చూపిస్తూ. ఆ గజదొంగ అర అంగుళమైనా కదలలేదు. అతన్ని పిస్తోలుతో కాల్చడానికి కూడా వీల్లేదు. అతనికి రాజుకి మధ్య సునీత ఉంది. గుండు ఆమెకు తగిలే ప్రమాదం ఉంది. త్వరగా అన్నాడు రాజు. ఆ వాక్యం పూర్తి చేశాడో లేదో అతని వెనక ఏదో అలికిడైంది. తలుపు మూసి రాలేదని ఆ క్షణంలో జ్ఞాపకం వచ్చింది రాజుకి. చటుక్కున వెనక్కి తిరగబోయాడు. కానీ పూర్తిగా తిరిగే లోపలే తల మీద బరువైనదేదో పిడుగులాగా పడినట్టయింది. చేతిలో పిస్తోల్ కింద పడింది. పిస్తోల్తో పాటు రాజు కూడా నేల మీద పడిపోయాడు. ఇక విజయరాఘవాచారి రోడ్లో ఆగి ఉన్న ట్యాక్సీ వెనక యుగంధర్ తన క్రిజ్లర్ కారు ఆపాడు. వెనకన ఏసీ వ్యాన్ ఆగింది. యుగంధర్తో వచ్చిన డ్రైవర్ రహీం, ఇదే సార్ నా ట్యాక్సీ అన్నాడు. గుడ్ అని యుగంధర్ వీధి రెండు వైపు పక్కల ఉన్న ఇళ్లను చూశాడు. అన్నీ పెద్ద పెద్ద బంగళాలు. ఒక ఇంటికి ఇంకో ఇంటికి మధ్య తోటలున్నాయి. ట్యాక్సీ ఏ ఇంటి ముందైతే ఆగుందో ఆ ఇంట్లోకి వెళ్ళి ఆ ఇంట్లో ఉన్నదెవరో కనుక్కునేందుకు ఏసీ గేటు తోసుకొని లోపలికి వెళ్ళాడు. అడుగు జాడలు కనిపిస్తాయేమోనని, రాజు ఎటు వెళ్ళింది తెలుసుకోవచ్చునేమోనని యుగంధర్ రోడ్డుని తదేకంగా పరీక్ష చేయసాగాడు. అది తారు రోడ్డు కావటం వల్ల అడుగు జాడలు ఏమీ కనిపించలేదు. అంతలో ఏసీ తిరిగి వచ్చి ఆ బంగళాలో ఉన్నది వీసీ చక్రవర్తి లాయర్. ఆయన నాకు పరిచయం ఉన్న మనిషే అన్నాడు యుగంధర్తో. రాజు ఇక్కడ ట్యాక్సీ ఆపి దిగి కాలినడకనే వెళ్ళాడంటే ఈ ప్రాంతాల ఏ ఇంట్లో కొద్దో ఆ దొంగ వెళ్ళుండాలి అన్నాడు యుగంధర్. ఏసీ తల ఊపి, ఈ వరుసలో ఉన్న 6 ఇళ్ళు మీరు విచారించండి, ఆ వరుసలో ఉన్న ఇళ్లలో నేను విచారిస్తాను అన్నాడు. యుగంధర్ వెళ్ళిన మొదటి దాంట్లో ఒక డాక్టర్ ఉన్నాడు. డాక్టర్ కన్సల్టింగ్ గదిలోకి వెళ్ళి అతను నిజంగానే డాక్టర్ అని దృఢపరుచుకుని యుగంధర్ బయటకు వచ్చేశాడు. తర్వాత బంగ్లాలో ఒక వ్యాపారస్తుడు ఉన్నాడు. ఇల్లు గల ఆయన ఇంట్లో లేడు. ఆడవాళ్ళు నౌకర్లు మాత్రం ఉన్నారు. ఇంట్లోకి వెళ్ళి ఫోటోలు సామాన్లు చూసి పెద్ద మనుషులే ఆ ఇంట్లో ఉంటున్నారని నిశ్చయించుకున్నాడు. ఎందుకైనా మంచిదని ఒక దొంగ అటుగా వచ్చాడని, అతను ఆచూకీ తెలుసుకునేందుకు తను వచ్చానని చెప్పి ఇల్లంతా వెతికాడు. దొంగ జాడలు కానీ రాజు జాడలు కానీ ఏమీ కనిపించలేదు. తర్వాత ఇంకొక ఇంట్లోకి వెళ్ళాడు. వసారాలో ఒక యువతి కూర్చొనుంది. ఈ ఇంట్లో ఎవరుంటున్నారు అడిగాడు యుగంధర్. మేమే. మీ పేరు? పుణ్యవతి. మీ వారి పేరు? నాకు పెళ్ళి కాలేదు. మీరు ఒంటిగా ఉంటున్నారా? లేదు, మా అన్నయ్య నేను కలిసి ఉంటున్నాం. ఆయన ఇంట్లో లేడా? అన్నయ్య వదిన సినిమాకి వెళ్ళారు. మీ అన్నయ్య పేరు? ఈశ్వర్రావు, ఆడిటర్ అన్నది ఆ యువతి. ఈ ప్రాంతాలకు ఒక గజదొంగ వచ్చాడు, ఏ ఇంట్లోనో దూరాడు కనుక. అయ్య బాబో అంటూ ఆ యువతి భయపడుతూ లేచి నుంచుంది. భయపడవలసిన అవసరం లేదు. ఈ వీధి అంతా ఇంకొక అరగంటలో పోలీసులతో నిండిపోతుంది. ఎందుకైనా మీ ఇంట్లో అన్ని చోట్ల చూడటం మంచిది అన్నాడు యుగంధర్. ప్లీజ్, లోపల ఎవరూ లేరు, వెళ్ళండి. ఆ గజదొంగ చేతితో కత్తి ఉంటుందేమో, జాగ్రత్త అంది యువతి. యుగంధర్ జేబులోంచి పిస్తోల్ తీసి ఆమెకు చూపించి నవ్వుతూ లోపలికి ప్రవేశించాడు. హాలు ఖాళీగా ఉంది. ఖరీదైన సోఫాలు, తివాచీలు ఉన్నాయి. హాల్లోంచి పైకి మెట్లున్నాయి. పైకి వెళ్దామా లేక కింద వెతుకుదామా అని ఆలోచిస్తున్నాడు యుగంధర్. అంతలో పక్కపక్క నవ్వు వినిపించింది. చటుక్కన వెనుతిరిగి చూశాడు. ఆ యువతి తన వెనక నిల్చుంది. ఏమిటి అడిగాడు యుగంధర్. ఆ ప్రశ్న అడుగుతుండగానే మేడ మెట్ల మీద నుంచి ఒక గంభీరమైన కంఠస్వరం పలికింది. యుగంధర్, రివాల్వర్ కింద జారవిడు. వెనక్కి తిరిగి అవాని వీపు మీద గుళ్ళ వర్షం కురుస్తుంది. ఆ మనిషి అన్నంత పని చేస్తాడనుకోవటానికి ఆ కంఠస్వరంలో ధ్వనించిన కాఠిన్యమే చాలు. అంత సులభంగా మోసపోయినందుకు యుగంధర్ తనను తాను నిందించుకున్నాడు. ఆమె నవ్వింది. ఆ నవ్వు విని అతను వెనక్కి తిరిగాడు.
అలా వెనక్కి తిరగటం వల్ల తన వీపు మెట్ల వైపు ఉంది. అందువల్లనే వెనక నుంచి బెదిరించగలుగుతున్నాడు ఆ మనిషి. యుగంధర్ ఆ యువతని పరీక్షగా చూశాడు. ముందే పన్నాగం పన్ని తనను లోపలికి పంపించింది ఆమె. చాలా బాగా నటించి తనను మోసగించింది. త్వరగా ఆ పిస్తూలు కింద పడై అరిచాడు పైనుంచి అతను. చర్చించి ప్రయోజనం లేదు. ఎదురు తిరగటం వివేకం కాదు. నిష్ప్రయోజనమైన మొండి ధైర్యం ప్రదర్శించడం యుగంధర్ అభిమతం కాదు. రివాల్వర్ కింద పడేశాడు. వెనక్కి తిరిగి మెట్లెక్కు ఆజ్ఞాపించాడు అతను. యుగంధర్ వెనక్కి తిరిగాడు. తను వెనక్కి తిరగగానే ఆ యువతి కింద పడున్న పిస్తోల్ తీసుకున్నదాన్ని చప్పుడు బట్టి గ్రహించాడు యుగంధర్. 2 చేతులు పైకెత్తి పట్టుకొని యుగంధర్ ఆఖరి మెట్టెక్కాడు. తనను ఆజ్ఞాపించిన దొంగ కంటబడతాడేమో అనుకున్నాడు, కానీ ఆ దొంగ కనిపించలేదు. తిన్నగా గదిలోకి నడు త్వరగా అన్నాడు అతను. యుగంధర్ ఎదురుగా ఉన్న గదిలోకి వెళ్ళక తప్పలేదు. తలుపు సమీపంలో ఆగాడు. ఆ దొంగ తన వెనకే నిల్చున్నాడని అలికిడి బట్టి గ్రహించాడు యుగంధర్. కదలక అన్నాడు అతను. యుగంధర్ గదిలోకి చూశాడు. నేల మీద పడున్నాడు రాజు. కాళ్ళు చేతులు తాళ్లతో బిగించున్నాయి. నోట్లో గుడ్డలు కుక్కబడ్డాయి. తలకి తగిలిన గాయం నుంచి రక్తం కారి తల కింద నేల ఎర్రనైంది. రాజు స్పృహ లేకుండా పడున్నాడు. యుగంధర్ పక్క నుంచి రాసుకుంటూ పోయింది పుణ్యవతి. గదిలోకి వెళ్ళి నేల మీద పడున్న రాజు పక్కన నిలబడింది. ఆమె చేతిలో పిస్తోలు సూటిగా రాజు ఛాతీ మీదకు గురిపెట్టుంది. ఏమిటిది, ఏం చేస్తున్నావు అడిగాడు యుగంధర్. ఆమె జవాబు చెప్పలేదు. వెనక నుంచి అతను జవాబు చెప్పాడు. యుగంధర్, నీ మీద నాకు ద్వేషం లేదు. నీ అసిస్టెంట్ మీద కూడా ద్వేషం లేదు. మీరిద్దరూ ఎవరికి అపకారం చేసినట్టు నేను ఎరగను కనుక మిమ్మల్ని శిక్షించవలసిన అవసరం లేదు. కానీ నా దారికి అడ్డు తగిలితే మీ ప్రాణాలు నా ప్రాణం కంటే ముఖ్యమైనవేం కావు అన్నాడు అతను. అయితే నేను ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. వీధిలో ఉన్న పోలీసు మిత్రులు నన్ను పట్టుకోకూడదు. నేను కోరేది అంతే. అందుకు నువ్వు అడ్డు రాకుండా నాకు సహాయం పడితే నీకు కానీ రాజుకు కానీ ఎటువంటి హాని జరగదు. నిన్ను తాళ్లతో కట్టి నేను వెళ్ళిపోతాను. నేను క్షేమంగా ఇంకో చోటికి చేరుకోగానే పోలీసుకు ఫోన్ చేస్తాను. వాళ్ళు వచ్చి మిమ్మల్ని విడిపిస్తారు అన్నాడు ఆ గజ దొంగ. లేకపోతే నిన్ను రాజుని ఈ క్షణమే కాల్చి చంపివేయాల్సి వస్తుంది. అప్పుడు నువ్వు మాత్రం ఎలా తప్పించుకోగలవు అడిగాడు యుగంధర్. అది తర్వాత విషయం. మా వెంటబడటానికి మీరు ఇద్దరూ ఉండరు కదా. యుగంధర్ ఆలోచిస్తూ మౌనంగా ఉండిపోయాడు. త్వరగా నిర్ణయించుకో. నువ్వు ఈ ఇంట్లో నుంచి బయటపడటానికి నేనే సహాయం చేయగలను అడిగాడు యుగంధర్. చెప్తాను, చేస్తావా? చేస్తాను. అతని మాట వినకపోతే ఆ గజ దొంగ అన్నంత పని చేస్తాడని యుగంధర్కి తెలుసు. నిష్ప్రయోజనంగా తన ప్రాణాలని రాజు ప్రాణాలని బలివ్వటంలో వివేకం కనిపించలేదు యుగంధర్కి. అయితే వెనక్కి తిరుగు అన్నాడు అతను. యుగంధర్ వెనక్కి తిరిగాడు. కళ్ళ దగ్గర 2 కంతలున్న నల్లని గుడ్డ మొహానికి కట్టుకుని తెల్లని ప్యాంటు తెల్ల షర్టు వేసుకుని జుట్టు కనిపించకుండా నల్లని గుడ్డ కట్టుకున్న పొడుగాటి భారీ మనిషి తనకెదురుగా 10 అడుగుల దూరంలో నిల్చొనున్నాడు. వెనక పిస్తూలు పట్టుకున్న ఆ యువతి ఉన్నదనే విషయం యుగంధర్ మర్చిపోలేదు. తను ఆ గజ దొంగతో కలియబట్టడానికి అవకాశం లేదు. ఏదో ఉపాయం ఆలోచించి ఆ దొంగ చేతిలో రివాల్వర్ లాక్కో చూస్తే వెనక నుంచి ఆ యువతి పేలుస్తుంది. ఆ గదిలోకి నడు ఆజ్ఞాపించాడు దొంగ. ఆ కిటికీ దగ్గర నిలబడు. యుగంధర్ అతను ఆజ్ఞ శిరస వహించక తప్పలేదు. మీ పోలీసు మిత్రులు కాసేపట్లో ఈ ఇంటి ప్రాంతాలకు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు. మీరు ఇక్కడి నుంచి కేకేసి చెప్పండి. రాజు ఈ ఇంట్లో గాయపడున్నాడని, దొంగ పారిపోయాడని. వెంటనే కీల్పాక్ హైరోడ్ మీద ఉన్న 749 నెంబర్ ఇంటికి వెళ్తే దొంగ చిక్కుతాడని చెప్పండి. ఎలా చెప్తారో పోలీసులు నమ్మి వెళ్ళిపోయేటట్టు చెప్పాలి అన్నాడు అతను. యుగంధర్ ఆలోచించాడు. తను చెప్తే ఏసీ నమ్మి వెళ్ళిపోతాడు. నమ్మి వెళ్ళిపోవటమేనయ్యో. నమ్మకుండా ఇంట్లోకి వస్తే ఈ దొంగ తనని రాజుని చంపడమే గాక ఇంట్లో ప్రవేశించిన ఏసీని కూడా చంపేస్తాడు. ప్రాణానికి తెగించిన మనిషి ఇతను. 2 నిమిషాలు గడిచాయి. గదిలో దీపం వెలుగుతోంది. దీపం వెలుగు కిటికీ వద్ద నిలుచున్న యుగంధర్ మీద పడుతోంది. గేటు తెరిచిన చప్పుడైంది. మీ పోలీస్ స్నేహితులు వస్తున్నట్టున్నారు. నేను చెప్పినట్టు చెప్పండి అన్నాడు దొంగ. యుగంధర్ గొంతు సవరించుకుని గేటు వైపుకు చూశాడు. ఏసీ గేటు తోసుకుని లోపలికి వస్తున్నాడు. యుగంధర్ అరిచాడు. దొంగ కీల్పాక్ హైరోడ్ మీద ఉన్న 749 నెంబర్ ఇంటికి వెళ్ళాడని, త్వరగా అక్కడికి వెళ్ళమని, క్షణం ఆలస్యం చేస్తే దొంగ అక్కడి నుంచి కూడా పారిపోతాడని, రాజు ఆపదలో ఉన్నాడని, కనుక తాను అక్కడే ఉండక తప్పదని ఊపిరి తీసుకోకుండా చెప్పాడు ఏసీకి. ఏసీ సందేహించలేదు, అనుమానించలేదు. ఎవరి ప్రోద్బలం వల్ల యుగంధర్ అలా చెప్పాడని కూడా అనుకోలేదు. ఆల్ రైట్, వెంటనే వెళ్తున్నాను అక్కడి నుంచి. ఏసీ వెనక్కి తిరిగాడు.
యుగంధర్ నిట్టూర్చాడు. ఏదో మోసం జరుగుతోందని ఏసీ అనుమానించి ఇంట్లోకి రావడానికి ఎక్కడ ప్రయత్నిస్తాడో అని యుగంధర్ భయపడ్డాడు. కానీ అటువంటి ప్రమాదం జరగకుండా ఏసీ వెళ్ళిపోయాడు. థ్యాంక్ యూ యుగంధర్ అడిగాడు గజ దొంగ. ఇక నేను వెనక్కి తిరగచ్చా అడిగాడు యుగంధర్. నిర్భయంగా వెనక్కి తిరిగి ముందుకు నడవండి అన్నాడు దొంగ. యుగంధర్ అతను చెప్పినట్టుగా చేశాడు. రాజు పడున్న గదిలోకి యుగంధర్ని తీసుకెళ్లాడు. అతను పుణ్యవతి పిస్తోలు పట్టుకుని తయారుగా ఉంది. యుగంధర్ ఛాతీ మీద గురి పెట్టింది. యుగంధర్ 2 చేతులు వెనక్కి పెట్టండి ఆజ్ఞాపించాడు దొంగ. యుగంధర్ అతని ఆజ్ఞ పాటించక తప్పలేదు. ఇక తనకి పుణ్యవతికి యుగంధర్ని మధ్యకి రాకుండా దొంగ వెనక నుంచి వచ్చి యుగంధర్ 2 చేతులు తాళ్లతో గట్టిగా బిగించి నేల మీద పడుకోమని ఆజ్ఞాపించాడు. యుగంధర్ పడుకోగానే 2 కాళ్ళు గట్టిగా తాళ్లతో కట్టేశాడు. పుణ్యవతి 2 జేబు రుమాళ్ళు తయారుగా పట్టుకుంది. నోట్లో గుడ్డలు కుక్కవలసిన అవసరం లేదు. మనం ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత యుగంధర్ గొంతెత్తి తెరిచినా మనకు హాని జరగదు. మనం ఉండగా అరిస్తే ప్రాణాలు పోగొట్టుకుంటాడు అన్నాడు దొంగ. యుగంధర్ని బంధించడం పూర్తి కాగానే గుడ్ బై చెప్పాడు దొంగ. ఒక్క మాట. ఏమిటి? గడియారం 13 గంటలు కొట్టేటట్టు చేయటం వల్ల నీకు కలిగిన ప్రయోజనం ఏమిటి అడిగాడు యుగంధర్. అతను పక్కపక్క నవ్వి ప్రయోజనమేం లేదు, 13 అశుభం సూచించే సంఖ్య, అందువల్ల భయపెట్టడానికి అలా చేశాను అన్నాడు. నువ్వు నిజం చెప్పట్లేదు, ఇంకేదో కారణం ఉండాలి. నువ్వు తప్పించుకుని పారిపోతున్నావు. నిన్ను ఎలాగో పట్టుకోలేను కనుక చెప్తే నీకేం నష్టం అడిగాడు యుగంధర్. చెబితే తర్వాత నన్ను పట్టుకునే అవకాశం దొరుకుతుంది అని దొంగ ఆ గదిలోంచి వెళ్ళిపోయాడు. తలుపు బయట గడియ పెట్టిన చప్పుడైంది. యుగంధర్ రాజు వైపు తిరిగి నెమ్మదిగా రాజు పలకలేదు. ఏసీ కీల్పాక్ హైరోడ్ 749 నెంబర్ ఇంటికి వెళ్ళి అక్కడ ఎవరూ లేకపోవటం వల్ల ఏదో మోసం జరిగిందని తిరిగి వస్తాడు. అంతవరకు తను ఓపికగా ఉండాలా, కట్లు విడిపించుకునేందుకు ప్రయత్నించాలా? రాజు అని మళ్ళీ పిలిచాడు యుగంధర్. రాజు కళ్ళు తెరిచాడు. యుగంధర్ని చూసి ఆశ్చర్యంతో ఏదో అనబోయాడు. కానీ నోట్లో గొడ్డలు కుక్కి ఉండటం వల్ల మాట్లాడలేకపోయాడు. యుగంధర్ పక్కకు పొరిలాడు. బోర్లా తిరగగానే యుగంధర్ మునిపళ్లతో రాజు చేతులు కట్టిన తాళ్లని కొరకటం ప్రారంభించాడు. లావుపాటి గట్టి తాళ్ళు కావటం మూలాన ఒక పట్టాన తెగలేదు. అయినా యుగంధర్ ప్రయత్నం మానలేదు. చాలాసేపు శ్రమపడగా రాజు చేతులకు కట్టిన తాళ్ళు తెగిపోయాయి. గది తలుపు గడియబెట్టిరా అన్నాడు యుగంధర్ కాళ్ళకు గట్టిన తాళ్లను రాజు ఓడదీసుకోగానే. రాజు తలుపు లోపల గడియపెట్టి వచ్చి యుగంధర్ చేతులకు కట్టిన తాళ్ళు విప్పేశాడు. యుగంధర్ కాళ్ల కట్లు కూడా విప్పేసుకున్నాడు. ఏది నీ తల చూపించు అడిగాడు యుగంధర్ రాజుని. పెద్ద దెబ్బేం కాదు, చూడని అని రాజు తలకు తగిలిన గాయాల్ని పరీక్ష చేశాడు. పెద్ద దెబ్బ కాదు కానీ గడ్డగట్టింది. నీ దగ్గర పిస్తోల్ ఉందా అడిగాడు యుగంధర్. లేదు, వాళ్ళు తీసేసుకున్నారు అన్నాడు. నా పిస్తోలు లాక్కున్నారు అని కిటికీ దగ్గరికి వెళ్ళి చూశాడు. షెడ్లోంచి నీలం కారు ఒకటి బయటకు వచ్చి వెనక గుమ్మం సమీపంలో ఆగింది. డ్రైవర్ సీట్లోంచి ఒక మనిషి దిగాడు. పొడుగ్గా ఉన్నాడు. భారీ మనిషి, సామాను ఛాయ, తెల్లని షార్క్ సింగ్ ప్యాంటు, లేత ఆకుపచ్చ రంగు కోటు వేసుకున్నాడు. జుట్టు ఒత్తుగా నల్లగా ఉంది. అతనే గజ దొంగ. పుణ్యవతి ఆ గజ దొంగ కలిసి ఇంకొక యువతిని చెరో చేపట్టుకుని కారు దగ్గరికి నడిపించుకుని తీసుకొచ్చారు. ఆమె చాలా నీరసంగా కనపడుతోంది. ఆమెను వెనక సీట్లో ఎక్కించారు. కూర్చోలేక వెనక సీట్లో పడుకుంది. గజ దొంగ డ్రైవర్ సీటు మీదకి వెళ్ళాడు. పుణ్యవతి వెనక సీట్లో కూర్చుంది. యుగంధర్ నిస్సహాయుడు కిటికీ దగ్గర చూస్తూ నిలబడ్డాడు. కారులో పడుకున్న ఆమె సునీత అన్నాడు రాజు. యుగంధర్ తల ఊపాడు. కారు నెంబర్ మాత్రం మననం చేసుకున్నాడు. చటుక్కున వెనక్కి తిరిగి తలుపు దగ్గరికి వెళ్ళాడు. తలుపు గడియ తీసి లాగి చూశాడు. రాలేదు. కాలితో తలుపునొక్క తన్ను తన్నాడు. కదలలేదు. వెనక్కి వెళ్ళి ఒక్క ఊపిలో వచ్చి బలంగా తన్నాడు. తలుపు పెళపెళమని విరిగి పడింది. ఆ 2 డిటెక్టివ్లు చెరలోంచి తప్పించుకుని బయటపడ్డారు. ఇక నీలం కారు మౌంట్ రోడ్డు మీద వేగంగా వెళుతోంది. పుణ్యవతి, మనల్ని ఎవరైనా వెంబడిస్తున్నారేమో, వెనక్కి తిరిగి చూడు అన్నాడు అతను. ఎవరూ లేరు, మన వెనక ఒక లారీ వస్తోంది అంతే అన్నదామె. గుడ్ అని కారు ఎల్డామ్ రోడ్లోకి తిప్పి 2 నిమిషాల్లో శ్రీనగర్ చేరుకున్నారు. ఓ పెద్ద ఇంటి ఆవరణలోకి కారు పోనిచ్చి తిన్నగా మోటార్ షెడ్ వైపుకి వెళ్ళి షెడ్ తలుపు తెరిచాడు. అది చాలా విశాలమైన షెడ్డు. 2 కార్లు నిలిచే చోటున్నది. ఒక కారు షెడ్లో ఉంది. అదొక పాత ఫోర్డ్ కారు. ఇక ఆ కారు 2 కార్లు నిలిచే చోటు ఉంది ఆ షెడ్లో. ఒక కారు షెడ్లో ఉంది, పాత ఫోర్డ్ కారు. నీలం కారు ఆ ఫోర్డ్ కారు పక్కన ఆపాడు. స్పృహ లేకుండా నీలం కారు వెనక సీటు మీద పడుకున్న సునీతను ఎత్తుకుని ఫోర్డ్ కారులోకి తీసుకెళ్ళి పడుకోబెట్టి ఫోర్డ్ కారు బయటికి తీసుకొచ్చాడు.
షెడ్ తలుపు మూసేసి ఫోర్డ్ కారు స్టార్ట్ చేశాడు. వచ్చిన దారిన మళ్ళీ బయలుదేరాడు. ఇప్పుడు ఎక్కడికి అడిగింది పుణ్యవతి. పోలీసులకు అంతు చిక్కకుండా ఉండేందుకు ఇంకొక చిన్న మార్పు. ఏమిటా మార్పు? తెలుసుకో చూద్దాం. అబ్బా చెప్పు. కాళ్ళ దగ్గరున్న పెట్టె మూత తెరిచి చూడు. ఇదంతా ఎక్కడిది? ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఇంకో చోటుకి. ఫోర్డ్ కారు వేగంగా పోతోంది. ట్రాఫిక్ సిగ్నల్స్ ఇస్తూ ఇద్దరు సార్జెంట్ ఫోర్డ్ కారుని పరధ్యానంగా చూశాడు. కానీ ఆ కారులో పోలీసులంతా వెతుకుతున్న గజితంగా వెళుతున్నాడని వాళ్ళు కల్లో కూడా అనుకోలేదు. ఫోర్డ్ కారు కోడంబాకం చేరుకుంది. అతను ఒక ఇంట్లో కారు తిప్పి షెడ్ వైపుకు నడిపాడు కారుని. షెడ్లో కారు ఆపి వెనక సీట్లో ఉన్న పెట్టె తీసుకుని ఇంటి తాళం తెరిచి పుణ్యవతితో సహా ఇంట్లోకి వెళ్ళాడు. సునీత విషయం అడిగింది ఆమె. తర్వాత ముందు మన విషయం కానీ అన్నాడు ఆ గజ దొంగ. ఇక మీరు ఇంకా ఇక్కడే ఉన్నారా అడిగాడు ఏసీ యుగంధర్. రాజు ఆ ఇంట్లోంచి గేటు దగ్గరికి రాగానే. మీరు మళ్ళా ఎందుకు వచ్చారు ఇక్కడికి అడిగాడు యుగంధర్. కీల్పాక్ హైరోడ్లో 749 నెంబర్ ఇంట్లో నా గజ దొంగను పట్టుకున్నాను. హెడ్ క్వార్టర్స్కి తీసుకెళ్ళమని ఇన్స్పెక్టర్ చెప్పి మీకోసం వచ్చాను అన్నాడు ఏసీ. జరిగిన విషయం క్లుప్తంగా యుగంధర్ ఏసీకి చెప్పాడు. అయితే నేను పట్టుకున్న మనిషి ఆ గజ దొంగ కాదంటారా అడిగాడు ఏసీ. ఆ మనిషి ఏమన్నాడు? తనకేమీ తెలియదని, తన దొంగ కానని అన్నాడు. మరి మీరు దర్యాప్తు చేయలేదా? వ్యవధి ఏది? ముందు కస్టడీలోకి తీసుకున్నాను. సరే, హెడ్ క్వార్టర్స్కి వెళ్ళి ఆ మనిషిని విచారిద్దాం అన్నాడు యుగంధర్. క్రిజ్లర్ కారు, ఏసీ, పోలీస్ వ్యాను అతి వేగంగా హెడ్ క్వార్టర్స్కి వెళ్ళాయి. హెడ్ క్వార్టర్స్ ముందు కారు లాగానే ఈ ఊరి నుంచి ఎవరూ పారిపోకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయండి. రైలు స్టేషన్లు, బస్ స్టాండ్లు, ట్రంక్ రోడ్లు, విమానాశ్రయాలు అన్నీ కాపలా కాచే ఏర్పాటు చేయించండి అన్నాడు యుగంధర్. ఏసీ తల ఊపాడు. తన ఆఫీస్ గదిలోకి వెళ్ళగానే ముందు యుగంధర్ కోరిన విధంగా బందోబస్తు ఏర్పాటు చేసి తర్వాత కీల్పాక్లో పట్టుకున్న మనిషిని తీసుకురమ్మని సార్జెంట్కి చెప్పాను. 2 నిమిషాల్లో ఆ మనిషిని తీసుకొచ్చాడు ఒక కానిస్టేబుల్. నేను దొంగని కాను, మర్యాదగా బతుకుతున్న మనిషిని రుజువు చేసుకోగలను. నన్ను ఇలా అరెస్ట్ చేసి తీసుకురావడం అక్రమం అన్నాడు ఆ మనిషి. ఒక్కొక్కప్పుడు పొరపాట్లు జరుగుతుంటాయి. పొరపాటు జరిగి ఉంటే మా క్షమాపణలు. మీ పేరు, వృత్తి మొదలైన వివరాలు చెప్పండి అన్నాడు ఏసీ. నా పేరు నారాయణ స్వామి, క్లాక్ రిపేరర్ని. పరసువాకంలో గడియారాల షాప్ ఉంది నాకు అన్నాడు అతను జేబులోంచి తన షాపు తాలూకా కాగితాలు తీసి చూపిస్తూ. యుగంధర్, ఏసీ ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. మీరు కీల్పాక్ హైరోడ్లో 749 నెంబర్లో ఉంటున్నారా అడిగాడు యుగంధర్. లేదు, 2 గడియారాలు రిపేర్ చేయాలని ఆ ఇంటి వాళ్ళు కబురు చేశారు. తర్వాత ఆ ఇంటికి వెళ్ళి కాలింగ్ బెల్ నొక్కాను. ఎవరూ పలకలేదు. హాల్లోకి వెళ్ళి కూర్చున్నాను. బల్ల మీద చీటీ కనిపించింది. అవసరమైన పని మీద బయటికి వెళుతున్నానని, త్వరగా వచ్చేస్తానని, తను వచ్చే వరకు కాచుకోమని ఆ ఇంటి ఆయన వ్రాశాడు. నేను కూర్చున్నాను. ఇక అరగంట అయింది, ఆయన రాలేదు. వెళ్ళిపోదాం అనుకుంటూ ఉండగా మీరు వచ్చారు అన్నాడు నారాయణస్వామి. అతను ఆ దొంగ కాడని యుగంధర్ ఏసీకి చెప్పాడు. నారాయణస్వామిని వదిలేశారు. తర్వాత ఎలా గజ దొంగను వెంటాడింది చెప్పమని రాజును అడిగారు యుగంధర్. రాజు వివరంగా చెప్పాడు. యుగంధర్ 5 నిమిషాల పాటు ఆలోచిస్తూ కూర్చున్నాడు. ఏమిటి ఆలోచిస్తున్నారు అడిగాడు ఏసీ. ఈ దొంగ చాలా కట్టుదిట్టంగా వ్యవహరిస్తున్నాడు. విజయరాఘవాచారి రోడ్లో ఇల్లే కాక కీల్పాక్లో కూడా ఈ దొంగ ఒక ఇల్లు అద్దెకు తీసుకున్నాడని గ్రహించవచ్చు. ఇంకా ఇలా ఎన్ని ఇళ్ళు అద్దెకు తీసుకున్నాడో తెలియదు. సునీతతో, పుణ్యవతితో సహా దొంగ ఈ ఊరు వదిలి వెళ్ళిపోయేందుకు వెంటనే ప్రయత్నిస్తే మనకు చిక్కవచ్చు. అలా కాక తన అద్దెకు తీసుకున్న ఇంట్లోనే దేంట్లోనో ఉండిపోయి మళ్ళీ దొంగతనం ఏదీ చేయకపోతే అతన్ని పట్టుకోవటం కష్టం. రాజు చెబుతున్న దాన్ని బట్టి ఇంత డబ్బు బీదలకు పంచిపెట్టగా అతను చాలా డబ్బు మిగిల్చుకున్నాడు. సునీతతో దొంగ చెప్పిన మాటలను బట్టి ఇక దొంగతనాలు చేయడని అనుకోవచ్చు. కనుక ఆ దొంగను పట్టుకోవాలంటే అతని గతాన్ని గురించి ఆలోచించాలి అన్నాడు యుగంధర్. అతని గతం మనకెలా తెలుస్తుంది అడిగాడు ఏసీ. అతని గురించి మనకు తెలిసిన విషయాలు ఏమిటో ఆలోచిద్దాం. మొదటిది, అతనికి సునీత్ అంటే చాలా ఇష్టం. అందువల్లే ఇన్ని అఘాయిత్యాలు చేశాడు. ఆనందరావు మీద ద్వేషము ఉండాలి, లేకపోతే అతన్ని హత్య చేయడు. సునీతను ఎత్తుకుపోయాడు. ఆ దొంగకు నల్ల షణ్ముఖం గురించి చాలా తెలుసు. నల్ల షణ్ముఖం అనుసరించిన విధానాలు అనుసరించాడు. బహుశా నల్ల షణ్ముఖం అమ్ముటాలో ఒక మనిషి అయి ఉండొచ్చు. ఈ దొంగకు ఒక స్త్రీ సహాయం ఉంది. ఆమె అతని ప్రియురాలు కాదు. అతనికి సునీత మీద ఉన్న ప్రేమ వల్ల ఈమెకి ఈర్షగలగలేదు. కనుక అతనికి పుణ్యవతికి ఉన్న సంబంధం మైత్రి మాత్రమే అయి ఉండాలి. తెలివైనవాడు, సమయస్ఫూర్తి గలవాడు, సాహసవంతుడు, బీదలంటే సానుభూతి ఉన్నవాడు. అన్నిటికన్నా ముఖ్యమైన సూచన అతనికి సునీతతో పూర్వ పరిచయం ఉండటం అన్నాడు యుగంధర్. నిజమే అనుకోండి. అయితే ఆ దొంగను పట్టుకోవటం ఎలా అని అడిగాడు ఏసీ.
అతను ఈ ఊరు నుంచి పారిపోకుండా బందోబస్తు ఏర్పాటు చేయించారుగా, వస్తాను, రమణారావుతో మాట్లాడాలి అని ఏసీ గదిలోంచి బయలుదేరాడు యుగంధర్. ఇక ముందే నాకు ఈ విషయం చెప్పినట్టయితే ఎంతో వీలుగా ఉండేది అన్నాడు యుగంధర్ రమణారావుతో. రమణారావుని రమ్మని కబురు చేయగానే అతను యుగంధర్ ఆఫీస్కి వచ్చాడు. నాకు జ్ఞాపకం రాలేదు, బావ మీద కసి కొద్దీ ఎవరో ఇలా చేస్తున్నారని ఆలోచించానే కానీ అక్కయ్య మీద కాంక్ష కొద్దీ ఇలా చేస్తున్నాడని అనుకోలేదు. ఆ దృష్టితో ఆలోచిస్తే జ్ఞాపకం వచ్చింది అన్నాడు రమణ. రమణ చెప్పిన విషయాలన్నీ విన్న తర్వాత ఇప్పుడైనా జ్ఞాపకం రావటం నయ్యం అని యుగంధర్ టెలిఫోన్ తీసి ఎక్స్ప్రెస్ కాల్ విజయవాడ పోలీస్ సూపరింటెండెంట్కి అన్నాడు. కొంచెం సేపట్లో టెలిఫోన్ మోగింది. విజయవాడ పోలీస్ సూపరింటెండెంట్ పలికాడు. 7 ఏళ్ల క్రితం నవంబర్ నెలలో చంద్రశేఖర్ అనే యువకుడిని బీద విద్యార్థిని రామచంద్రరావు గారి ఇంట్లో దొంగతనం చేసిన నేరం మీద అరెస్టు చేసి విచారించారు. విపులంగా కేసు గురించిన వివరాలు, అతన్ని ఏ జైలుకు పంపింది నాకు తెలియజేస్తారా అడిగాడు యుగంధర్. రికార్డులు చూసి టెలిప్రింటర్ ద్వారా పోలీస్ హెడ్ క్వార్టర్స్కి తెలియజేస్తానని విజయవాడ పోలీసు ఉద్యోగి చెప్పగానే యుగంధర్ ధన్యవాదాలు చెప్పి రిసీవర్ పెట్టేశాడు. అక్కయ్యకి అపాయమేం లేదు కదా అడిగాడు రమణ. ఏమీ లేదు, మీ అక్కయ్య ప్రాణానికి ఆ గజ దొంగ తన ప్రాణం అడ్డు వేస్తాడు అన్నాడు యుగంధర్. ఇదిగో విజయవాడ నుంచి సూపరింటెండెంట్ ఏదో రికార్డు పంపించారు, మీరు అడిగారట అంటూ కొన్ని కాగితాలు అందించాడు ఏసీ యుగంధర్ రాగానే. యుగంధర్ ఓపిక్గా కాగితాలన్నీ చదివాడు. వాటిని బల్ల మీద పెట్టి నల్ల షణ్ముఖం ఫైల్ తెప్పిస్తారా అడిగాడు. ఆ ఫైల్ రాగానే కాగితాలు తిరగేస్తూ కొన్ని భాగాలు చదివాడు. ఫైల్ మూసేసి, అబ్బా, ఈ గజ దొంగ గడియారాలు 13 గంటలు కొట్టేటట్టు ఎందుకు చేశారో, నల్ల షణ్ముఖం వేలిముద్రలు ఎందుకు ఉపయోగించాడో ఇప్పుడు తెలిసింది అన్నాడు. ఏమిటది? చాలా కథ ఉంది, తర్వాత నేను 10గా చెప్తాను. ముందు ఈ గజ దొంగను పట్టుకుని సునీతను విడిపించే ఉపాయం ఆలోచించాలి అన్నాడు యుగంధర్. ఏం ఉపాయం ఉందంటారు? ఒక్కటే ఉపాయం ఉంది, అది ఆ గజ దొంగ తనకు ప్రమాదం లేదని అనుకోవటం. ఎవరినో పట్టుకుని గజ దొంగ పట్టుబడ్డాడని పోలీసులు అనుకున్నట్టు అతనికి తెలియాలి. గజ దొంగ గురించి పత్రికల వాళ్ళు చాలా గొడవ చేస్తున్నారు. కమిషనర్ గది ముందు 5-6 పత్రికా విలేకరులు కూర్చొని ఉన్నారు. వాళ్ళని పిలిచి గజ దొంగ దొరికాడని చెప్పండి అన్నాడు యుగంధర్. అలా చెప్పినంత మాత్రాన గజ దొంగ నమ్ముతాడా? వాళ్ళ పన్నుతున్నామని అనుమానించడా అడిగాడు ఏసీ. అందుకే నమ్మకం కలిగేటట్టు చెప్పాలి. ఒక ఫోటో కూడా ఇవ్వండి. ఎవరి ఫోటో? ఇంకో గంటలో నేను తెచ్చిస్తాను అన్నాడు యుగంధర్. యుగంధరు రాజు తమ ఇంటికి చేరుకున్నారు. యుగంధర్ అద్దం ముందు నుంచుని మేకప్ బాక్స్ ఎదురుగా పెట్టుకుని మొహం మార్చుకోవడం ప్రారంభించాడు. అరగంట తర్వాత అద్దం ముందు నుంచి లేచి ఇంకో గదిలోకి వెళ్ళాడు. అక్కడ రాజు కెమెరా, ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేసి యుగంధర్ని ఫోటో తీశాడు. తర్వాత 2 డిటెక్టివ్లు కలిసి ఫోటోను డెవలప్ చేసి ప్రింట్ చేశారు. ఆ ఫోటోని యుగంధర్ కాసేపు పరీక్షగా చూసి తల ఊపి, ఆ గజ దొంగ తనను పోలిన మనిషి ఇంకొకడు ఉన్నాడా అని ఆశ్చర్యపడతాడు అన్నాడు. ఇక సాయంకాలం పత్రికల్లో ఆ ఫోటో అచ్చయింది. గజ దొంగ అరెస్ట్. కలకత్తా మేలెక్కుతూ ఉండగా ఈ గజ దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులతో పాటు రైలు స్టేషన్కి వెళ్ళిన ప్రఖ్యాత డిటెక్టివ్ యుగంధర్ ఈ దొంగను గుర్తుపట్టారు. ఆ దొంగ కారెక్కి పారిపోతూ ఉండగా డిటెక్టివ్ యుగంధర్ చూశాడు కనుక గుర్తుపెట్టగలిగాడు. మురికిపేటల్లో డబ్బు పంచిపెట్టడానికి వెళ్ళినప్పుడు ఈ గజ దొంగను చూసిన ఒకరిద్దరు కూడా గుర్తుపట్టారు. గజ దొంగ ఈ నగరంలో ఎన్నో దొంగతనాలు, హత్యలు చేశాడని పాఠకులకు తెలిసిన విషయమే. సునీత అనే స్త్రీని ఎత్తుకుపోయి ఎక్కడో దాచాడు ఈ దొంగ. ఆమె జాడ ఇంకా తెలియలేదు. గజ దొంగ ఆమె జాడ చెప్పేస్తాడని పోలీసులు ఆశిస్తున్నారు. అది అధికారిక ప్రకటన కావటం వల్ల అన్ని పత్రికలు ఒకే విధంగా వ్రాశాయి. యుగంధర్ పత్రిక చూసి తృప్తిగా తల ఊపి వెరీ గుడ్ అన్నాడు. ఇక డిటెక్టివ్ యుగంధర్, అతని అసిస్టెంట్ రాజు సెంట్రల్ స్టేషన్లో పక్కగా నిల్చున్నారు. వాళ్ళు నిల్చున్న చోటు నుంచి స్టేషన్లోకి వచ్చే వాళ్ళంతా కనిపిస్తారు. వస్తున్న వాళ్ళనందరినీ ఓపిక్గా పరీక్షగా చూస్తున్నారు. ఆ రోజు సెంట్రల్ స్టేషన్ ప్రతి ప్లాట్ఫామ్ మీద మఫ్టీలో ఉన్న డిటెక్టివ్ కానిస్టేబుల్స్ కాచుకొని ఉన్నారు. రైలు ఎక్కిన ప్రతి ప్రయాణికుడిని దర్యాప్తు చేస్తున్నారు. అదేవిధంగా సెంట్రల్ బస్ స్టాప్ వద్ద బందోబస్తు ఏర్పాటు చేయటం జరిగింది. సరిగ్గా 8:15 సెంట్రల్ స్టేషన్ ముందు ఒక ట్యాక్సీ ఆగింది. ఆ ట్యాక్సీలో నుంచి ఒక వృద్ధుడు దిగాడు. రైల్వే సూపరింటెండెంట్ గదిలోకి వచ్చి వెళ్ళి 5 నిమిషాల తర్వాత తిరిగి ట్యాక్సీ దగ్గరికి వచ్చాడు. కొంచెం సేపట్లో 2 పోర్టర్లు ఇన్వాలిడ్ చైర్, అస్వస్థులను మోసుకెళ్లే కుర్చీని ట్యాక్సీ ముందుకు తీసుకొచ్చారు. ఆ వృద్ధుడు, ఒక యువతి కలిసి ట్యాక్సీలో కూర్చునున్న ఇంకొక ఆమెను నెమ్మదిగా ఎత్తి ఇన్వాలిడ్ చైర్లో కూర్చోబెట్టారు. తర్వాత కూలీలు ట్యాక్సీలోంచి సామాన్ దింపారు. కొందరు కూలీలు సామాన్లు తల మీద పెట్టుకున్నారు. కొందరు కుర్చీ మోసుకొని పోతున్నారు. ఆ కుర్చీకి చెరో పక్కన ఆ వృద్ధుడు, ఆ యువతి నడుస్తున్నారు. వాళ్ళు స్టేషన్లోకి రాగానే యుగంధర్ దృష్టి వాళ్ళ మీద పడింది. స్టేషన్లో చాలామంది వాళ్ళ వైపే చూస్తున్నారు.
తెల్లని ఖద్దరు బుష్ షర్టు, తెల్లని ప్యాంటు వేసుకున్నాడు ఆ వృద్ధుడు. లావుగా పొడుగ్గా ఉన్నాడు. పూర్తిగా నెరిసిపోయిన జుట్టు, కళ్ళద్దాలు, ముడతలు పడ్డ మొహం, నెరసిన కనుబొమ్మలు తడబడుతూ నడుస్తున్నాడు. బుష్ షర్టు పక్క జేబులోంచి బయటికి కనిపిస్తున్న స్టెథోస్కోప్ వల్ల ఆ వృద్ధుడు డాక్టర్ అని అందరికీ తెలుస్తోంది. కుర్చీలో మోసుకుపోబడుతున్న స్త్రీ కూడా వృద్ధురాలే. అక్కడక్కడ జుట్టు నెరసి ఉంది. మొహం బాగా పిక్కుపోయింది. తెల్లని చీర కట్టుకుంది. తెల్లని జాకెట్ తొడుక్కుంది. నొసట బొట్టు లేదు. వితంతువై ఉండొచ్చు అనుకున్నారు చూసిన వారందరూ. చాలా నీరసంగా కనపడుతోంది. కళ్ళు మూసుకుని కూర్చుంది. పక్కన నడుస్తున్న యువతికి 25 ఏళ్లుంటాయి. బహుశా వృద్ధురాలి కుమార్తె అయి ఉంటుంది అనుకున్నారు అందరూ. ఆమె చకచకా నడుస్తోంది. ఎత్తుపళ్ళు, నల్లటి ఒంటి రంగు, జుట్టు ఫ్యాషన్గా ముడేసుకుంది. ఎర్రని చీర కట్టుకుని హై హీల్స్ షూస్ తొడుక్కుంది. యుగంధర్ కాసేపు ఆమె నడక తీరు తదేకంగా చూసి చటుక్కున రాజుతో పద అన్నాడు. ఎక్కడికి అడిగాడు రాజు. ఆ యువతి పుణ్యవతి నడకను బట్టి అనుమానిస్తున్నాను. కలకత్తా మెయిల్ ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ ముందు ఆగారు వాళ్ళు. కుర్చీ పెట్టె లోపలికి తీసుకెళ్లాడు కూలీలు. కుర్చీలో ఉన్న వృద్ధురాలని ఆ యువతి డాక్టరు కలిసి నెమ్మదిగా ఎత్తి బెర్త్ మీద పడుకోబెట్టారు. అప్పటికీ ఆ వృద్ధురాలు కళ్ళు తెరవలేదు. యుగంధరు రాజు ఆ కంపార్ట్మెంట్ పక్కగా నడుస్తూ రిజర్వేషన్ కార్డు చూశారు. డాక్టర్ నరేంద్ర అని రాసింది. కింద 2 బెర్తులకు కూడా అదే పేరు రాసింది. రాజును అక్కడే ఉండమని చెప్పి యుగంధర్ స్టేషన్లో ఉన్న టెలిఫోన్ బూత్లోకి వెళ్ళి డైరెక్టర్ తిప్పి చూశాడు. డాక్టర్ నరేంద్ర పేరు ఒక్కటే ఉంది. ఆయనకు ఫోన్ చేశాడు యుగంధర్. డాక్టర్ నరేంద్ర పలికాడు. తను కానీ తన పేషెంట్ కానీ ఎవరూ కానీ ఊరికి వెళ్ళటం లేదని చెప్పాడు ఆయన. యుగంధర్ నవ్వుకున్నాడు. మళ్ళీ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళి ప్లాట్ఫామ్ మీద ఉన్న పోలీసులకి ఏదో చెప్పి డాక్టర్ నరేంద్ర ఎక్కిన కంపార్ట్మెంట్ ముందు ఆగాడు. రాజు అక్కడే ఉన్నాడు. కంపార్ట్మెంట్లో కూర్చునున్న ఆ వృద్ధుడు యుగంధర్ని, రాజుని చూశాడు. పక్కనున్న యువతితో ఏదో మాట్లాడి ఓ చిన్న తోలు పెట్టి తీసుకొచ్చాడు. లేచి నిలుచుని చటక్కన రెండో వైపున్న తలుపు తెరుచుకుని కిందకి దిగాడు. యుగంధర్, రాజు పరిగెత్తారు. యుగంధర్ పరిగెత్తుతూనే జేబులోంచి పోలీస్ విజిల్ తీసి ఊదాడు. ఆ వృద్ధ డాక్టర్ అవతల ప్లాట్ఫామ్ మీద జనాన్ని తోసుకుంటూ శరవేగంతో యువకుల్లా పరిగెత్తుతున్నాడు. ఎదురు వచ్చి ఆపబోయిన మఫ్టీ కానిస్టేబుల్ ఒక్క తన్నుతో కింద పడేసి పరిగెత్తాడు. బయటికి వెళ్ళటానికి వీలు లేకుండా తలుపుల వద్ద అడ్డంగా ఉన్న కానిస్టేబుల్స్ని, వెనక నుంచి తరుముకొస్తున్న యుగంధర్ని, రాజుని చూసి ఆ గజదొంగ క్షణం సందేహించాడు. రిటైరింగ్ రూమ్స్కి వెళ్ళే మెట్లెక్కాడు. యుగంధరు, రాజు కింద నుంచి తరుముకుంటూ వస్తున్నారు. పైన హోటల్లోంచి 2 బంట్రోతులు అడ్డంగా వచ్చి ఆ గజదొంగను పట్టుకోబోయారు. ఒక చేత్తో ఇద్దరిని కింద పడదోసి పరిగెత్తాడు. 2 చేతులతో తోలుపెట్టే ఉంది రెండో చేతిలో. ఎటు పోవడానికి దారి లేదు. రెస్టారెంట్లోంచి అవతల వైపు ఉన్న అరుగు మీదకి దూకాడు. ఆ అరుగు మీద నుంచి పైకి టవర్ మీదకి ఎగబాగటం మొదలుపెట్టాడు. అప్పటికే పోలీసులు స్టేషన్ని చుట్టుముట్టారు. యుగంధర్, రాజు స్టేషన్ నుంచి బయటకు వచ్చి చూస్తున్నారు. టవర్ మీదకి ఎక్కుతున్న దొంగ మీద సెర్చ్ లైట్ వేశారు పోలీసులు. ఆ గందరగోళం చూసి వీధుల్లో పోయే జనం, స్టేషన్లో ఉన్న జనం తండోపతండాలుగా బయటకు వచ్చి నిలబడ్డారు. సెర్చ్ లైట్ల కాంతిలో టవర్ మీదకి ఎక్కుతున్న దొంగ స్పష్టంగా కనిపించాడు. ప్రయోజనం లేదు. టవర్లోంచి ఎక్కడికి తప్పించుకుపోలేవు. దిగిరా అని లౌడ్ స్పీకర్లో ఏసీ చెప్పాడు. ఆ గజ దొంగ ఆ మాటలు వినిపించుకోలేదు. టవర్ మీదకి ఎక్కుతున్నాడు. నీడలాగా అనిపిస్తున్నాడు కింద ఉన్న జనానికి. దిగిరా, పడిపోతావు కేకలేశారు జనం. ఎక్కడికి పారిపోలేని కంగారులో అలా టవర్ మీదకి ఎక్కిన ఆ దొంగను చూసి కొందరు జాలిపడ్డారు. దిగిరా, తప్పించుకోలేవు ఏసీ లౌడ్ స్పీకర్లోంచి మళ్ళీ చెప్పాడు. ఆ గజ దొంగ పెట్టె తెరిచాడు. పెట్టెలోంచి నోట్ల కట్టలు తీశాడు. పిన్నులు ఊడదీసి ఆ నోట్లన్నీ గాలిలో ఎగరవేశాడు. అతను ఎగరవేస్తున్నవి ఏమిటా అని జనం చూస్తున్నారు. మొదటి నోటు కింద పడగానే జనంలో కోలాహలం బయలుదేరింది. గాలిలో ఎగిరొచ్చి కింద పడుతున్న నోట్లను ఏరుకోవటంలో జనం హడావిడిగా ఉన్నారు. ఆ జనాన్ని పోలీస్ కంట్రోల్ చేయలేకపోయారు. నోట్లు గాలిలో వెదజల్లిన తర్వాత ఆ గజదొంగ పైనుంచి ఒక్క దూకు దూకాడు. కిందకు ఒక్కసారి అంతకుమంది మనుషులు ఊపిరి పగబట్టి నిట్టూర్చారు. ఆ గజదొంగ కిందకు పడి పట్టంతోనే ప్రాణాలు విడిచాడు. ఇక ఆ దృశ్యం చూసి జనం స్తబ్దులైపోయారు. వెంటనే పోలీసులు వెళ్ళి శవం మీద గుడ్డ కప్పేశారు. ఇక సునీతని ఆసుపత్రికి పంపించాం, పుణ్యవతిని లాకప్లో పెట్టాను అన్నాడు ఏసీ. ఉన్నత పోలీసు ఉద్యోగులు డిటెక్టివ్ యుగంధర్, రాజు, రమణారావు పోలీస్ కమిషనర్ గదిలో సమావేశమయ్యారు. ఇంతకీ అసలు కథ చెప్పారు కాదు అన్నాడు ఏసీ యుగంధర్తో. యుగంధర్ చెప్పడం ప్రారంభించాడు. సునీత తండ్రి సంపన్నుడు, విజయవాడలో ఉండేవాడు. సునీతకు పెళ్లి కాకముందు 2 ఏళ్ల నుంచి ఒక బీద విద్యార్థి వాళ్ళ ఇంట్లో వారం చేసుకునేవాడు. వారంలో ఒకరోజు భోజనానికి వచ్చేవాడు. అతని పేరు చంద్రశేఖరం. అతనికి సునీత మీద ప్రేమ కలిగింది.
తాము కడు బీదవాడు, సాంఘిక వ్యవస్థలో ఎక్కడా సమానత లేదు గనక సునీతతో ఆ విషయం చెప్పే సాహసం లేకపోయింది అతనికి. బహుశా పగటి కలలు కంటూ ఉండి ఉంటాడు. చదువు పూర్తి చేసి ప్రయోజకుడై డబ్బు బాగా సంపాదించిన తర్వాత సునీతను తనకిచ్చి పెళ్లి చేస్తారని ఆశించుంటాడు. అతనికి తన మీద ప్రేమ కలిగిందని సునీత ఎన్నడూ అనుమానించుండదు. అంతలో సునీతకు పెళ్లి ఏర్పాటైంది. పెళ్లి చూపులకు ఆనందరావు సునీత తండ్రి ఇంటికి వెళ్ళాడు. అప్పుడు 2 రోజులు వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. 2వ రోజు రాత్రి ఆనందరావు జేబులో పర్సు పోయింది. ఆ పర్సులో దాదాపు 200 రూపాయలు ఉన్నాయట. పోలీసులకు రిపోర్ట్ చేశారు. పోలీసుల దర్యాప్తులో ఆ రాత్రి 9 గంటల వేళ చంద్రశేఖరం పెరటి గుమ్మంలోంచి ఇంట్లోకి రావడం తను చూశానని ఆనందరావు చెప్పాడు. చంద్రశేఖరం మీదకి అనుమానం పోయింది. పట్టుకున్నారు. రాత్రి ఆ ఇంటికి వెళ్ళిన మాట నిజమేనని ఒప్పుకున్నాడు చంద్రశేఖరం. ఎందుకు వెళ్ళావని అడిగితే జవాబు చెప్పలేదు. వేరే సాక్ష్యం ఏమీ లేకపోయినా అతని మీద దొంగతనం ఛార్జీ దాఖలు చేశారు పోలీసు వారు. ఆనందరావు తన ఊరికి వెళ్ళిపోయాడు. ఈ విషయం పూర్తిగా మర్చిపోయాడు. తర్వాత పెళ్ళయింది. సునీతతో మద్రాసులో కాపురం పెట్టాడు. చంద్రశేఖరం విచారణలో ఆనందరావుని సాక్ష్యం ఇవ్వడానికి పిలవలేదు. సునీత తండ్రి రమణారావు సాక్ష్యం ఇచ్చారు. చంద్రశేఖర్ తను సునీత ఇంటికి ఆ రాత్రి ఎందుకు వెళ్ళింది కోర్టులో చెప్పాడు. తన స్నేహితుడు ఎవరితోనో గడియారం 13 గంటలు కొట్టే ఏర్పాటు చేయొచ్చునని పందెం కట్టాట. అది రుజువు చేసేందుకు గడియారం ఒకసారి ఇవ్వమని అడిగేందుకు వెళ్ళాట. కానీ తీరా ఇంట్లోకి వెళ్ళాక అడిగి లేదనిపించుకోవాల్సి వస్తుందేమోనని అడగలేదట. అది కోర్టులో ఎవరూ నమ్మలేదు. చంద్రశేఖర్కి శిక్ష పడింది. జైలుకు పంపారు. నల్ల షణ్ముగం ముఠాలో మనిషి ఒకడు అప్పుడు విజయవాడ జైల్లో ఉన్నాడు. అతనికి చంద్రశేఖర్కి పరిచయం అయింది. బేదల మీద ధనికులు అన్యాయంగా నిందలు మోపుతారని, ధనికుల క్రౌర్యానికి బేదలు గురవుతున్నారని ఇలాంటి అభిప్రాయాలు ఎన్నో కలిగాయి జైల్లో చంద్రశేఖరానికి. బేదలంటే సానుభూతి, ధనికులను చూస్తే ద్వేషము కలిగింది. జైల్లోంచి వచ్చిన తర్వాత మద్రాసు వెళ్ళి నల్ల షణ్ముగం ముఠాలో చేరాడు. నల్ల షణ్ముగం పట్టుబడిన తర్వాత అతని ముఠా చిందరవందర అయింది. ఆ ముఠాలో ఒకటి అయిన పుణ్యవతి, చంద్రశేఖర్ ఒక జట్టుగా మిగిలారు. నల్ల షణ్ముగం నేర్పిన పద్ధతులు అవలంబించి కొన్ని దొంగతనాలు చేసి డబ్బు మూటగట్టాడు చంద్రశేఖర్. కానీ తన జీవితాశయం సునీతను పొందటం, తనకు విరుద్ధంగా సాక్ష్యం ఇచ్చిన ఆనందరావు మీద కసి తీర్చుకోవటం. పోలీసులను తికమక పెట్టేందుకు నల్ల షణ్ముగం వేలిముద్రలని రబ్బర్ స్టాంపులు చేయించుకుని ఉపయోగించాడు. గడియారం 13 గంటలు కొడుతుందని తను కోర్టులో అంటే అందరూ నవ్వారు. ఆ కోపం కొద్దీ గడియారాలు 13 గంటలు కొట్టేటట్టుగా ఏర్పాటు చేశాడు. సునీతను ఎత్తుకుపోయాడు. ఆనందరావుని హత్య చేశాడు. తన సిద్ధాంతం ప్రకారం ధనికుల ఇళ్లలో దొంగతనాలు చేసి ఆ డబ్బు బీదలకు పంచిపెట్టాడు. జీవితంలో తన ధర్మం నిర్వహించానని తృప్తిపడి దాచుకున్న డబ్బుతో సునీతతో మరెక్కడికైనా పోయి బతుకుదామని మద్రాసు నుంచి బయలుదేరాడు. అంతే చంద్రశేఖర్ కథ అన్నాడు యుగంధర్. మా ఇంట్లో వారాలు చేసుకున్న చంద్రశేఖర్ ఇన్ని అఘాయిత్యాలు చేశాడంటే నమ్మలేకుండా ఉన్నాను అన్నాడు రమణ. చంద్రశేఖర్ చాలా తెలివైనవాడు. చిన్న వయసులోనే అతనికి జైలు శిక్ష పట్టడం, అతనికి అందుబాటులో లేని స్త్రీ మీద ప్రేమ కలగటం అతను దురదృష్టం. లేకపోతే అతని బుద్ధి వక్రగతి పట్టేది కాదు. సన్మార్గాన సజావుగా నీతిగా జీవితం సాగించుంటే ఎంతో వృద్ధిలోకి వచ్చేవాడు. మన పొరపాట్ల వల్ల, ఇతరుల పొరపాట్ల వల్ల మనకు కష్టాలు కలగచ్చు, నష్టము రావచ్చు. అంత మాత్రాన సంఘాన్ని మనకు నష్టం కలిగించిన వారిని ద్వేషించడం ప్రారంభించి ఆ పగ సాధించుకోవటమే జీవితానికి పరమావధిగా పెట్టుకుంటే ఎంత గొప్ప మేధస్సు గలవాడైనా వక్రగతిన పోక తప్పదు అన్నాడు యుగంధర్. అదండి మరి సీరియల్ మీ అందరికీ నచ్చిందనుకుంటాను.